శ్రీమాత్రే నమః. మార్గశిర మాసం శ్రీ మహాలక్ష్మీదేవి వ్రత కథ. మార్గశిర మాసంలో గురువారం నాడు శ్రీ మహాలక్ష్మి వ్రతాన్ని చేసుకొని వ్రత కథను శ్రద్ధాభక్తులతో చదువుకోవాలి. శ్రీ మహాలక్ష్మి కథ ద్వాపరయుగంలో సౌరాష్ట్ర అనే దేశాన్ని భద్రస్రవ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజు మహాపరాక్రమవంతుడే కాక విద్వాన్ వేదాంతుడు. అతని భార్య పేరు శరత్చంద్రిక. మంచి సౌందర్యవంతురాలు మరియు గొప్ప పతివ్రతగా కూడా పేరుగాంచింది. ఆ రాజు రాణికి 8 సంతానం కలరు. వారిలో 7 కుమారులు, ఒక కుమార్తె. ఆమె పేరు శ్యామబాల. ఒకరోజు మహాలక్ష్మి తన మనస్సులో ఇలా అనుకుందట: నేను ఎప్పుడు ఆ రాజు ఇంట వెలిసెదను అనుకుంది. ఆ రాజే కాకుండా ప్రజలు కూడా భోగభాగ్యాలతో సుఖ సంపదలతో సంతోషంగా వర్ధిల్లుతారు. అదే దరిద్రుడి ఇంట వెలిసినచో ఆ కుటుంబమే భోగభాగ్యాలతో ఉండునని ఆ మహాలక్ష్మి ఉద్ద బ్రాహ్మణ స్త్రీ రూపం దాల్చి భద్రస్రవ మహారాజు కోట వద్దకు ప్రవేశించింది. చేతిలోని కర్రతో శబ్దం చేసుకుంటూ సింహద్వారం వద్దకు చేరుకుంది. ఆమెను చూచి ఒక దాసి ముందుకు వచ్చి, నీవు ఎవరవు? నీ పేరేమిటి? నీ నివాసం ఎక్కడా? నీవెక్కడి నుండి వచ్చావు అని అడిగింది. అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణ స్త్రీ రూపంలో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, నా పేరు కమల్, నా భర్త పేరు భువనేశ్వర్, నేను ద్వారకలో నివాసం ఉంటాను. నీవు విను, మీ రాణి సురత్చంద్రిక గత జన్మలో వైశ్యుని భార్య. ఆ వైశ్యుడు దారిద్ర్యంతో చాలా బాధపడుతూ ఉండేవాడు. అందువల్ల భార్యాభర్తలు నిరంతరం గొడవలు పడుతూ ఉండేవారు. ఒకనాడు ఆ వైశ్యుడు భార్యను గట్టిగా కొట్టాడు. ఆ బాధను భరించలేక అలా ఆమె ఇల్లు వదిలి ఆకలితో అడవిలోకి వెళ్ళింది. అలా నడుచుకుంటూ వెళుతూ ఉండగా శ్రీ మహాలక్ష్మికి ఆమెపై జాలి కలిగి, ఏ కారణం చేత వచ్చితివమ్మా అని అడగగా ఆ వైశ్యుని భార్య తన గతాన్నంతా చెప్పింది. అప్పుడు అమ్మవారు శ్రీ మహాలక్ష్మి వ్రతాన్ని ఉపదేశించింది. ఆ వైశ్యుని భార్య శ్రీ మహాలక్ష్మి ఉపదేశించినటువంటి వ్రతం యథాప్రకారం చేసింది. వ్రతం పూర్తయ్యేసరికి ఆమెకు సకల సంపదలు వచ్చాయి. ఎన్నో సంవత్సరాలు ఆమె ఆ వ్రతం చేసింది. ఈ వ్రతం చేసినన్ని రోజులు కూడా సుఖ సంపదలతో తొలతూగుతూ ఉన్నారు. ఈ జన్మలో రాణి భద్రస్రవగా, రాజు సురత్చంద్రిగా జన్మించారు. వారు భోగభాగ్యాలతో మునిగిపోయారు. ఆ వ్రతం గురించి చెప్పడం కొరకే వచ్చాను. మా అమ్మగారు శ్రీ మహాలక్ష్మి వ్రతం ఎప్పుడు ఏ విధంగా చేయాలో చెప్పండి అని ఆ దాసిని శ్రద్ధగా అడిగింది. ఆ వృద్ధ స్త్రీ శ్రీ మహాలక్ష్మి వ్రతం ఎలా చేయవలెనో వివరించింది. మార్గశిర మాసం మొదటి లక్ష్మీవారం నుండి శ్రీ మహాలక్ష్మి నారాయణులను పూజించి మంచి పరవాణాన్ని నైవేద్యంగా పెట్టి, ఈరోజు నా యథాశక్తితో పూజ చేసుకున్నాను, ఇప్పుడు నీవు ప్రత్యక్షమవ్వు. ఈ విధంగా లక్ష్మీదేవిని ప్రార్థించి నైవేద్యం పెట్టి ప్రసాదం కొంచెం బ్రాహ్మణునికి పెట్టి మిగిలినది సకుటుంబంగా తినాలి. మార్గశిర మాసం గురువారం ఈ విధంగా పూజ చేయాలి. ఆఖరి వారం బ్రాహ్మణుని చేత వ్రతం చేయించుకొని దక్షిణ తాంబూలాదులను ఇవ్వాలి. మా అమ్మగారు, నా వల్ల నీకు ఆలస్యమయ్యింది. ఆ దాసి వృద్ధ స్త్రీకి సాష్టాంగ నమస్కారం చేసి, మా అమ్మగారు, నేను వెళ్ళి మా రాణిగారిని తీసుకుని వస్తాను అని ఆ దాసి సురత్చంద్రిక వద్దకు వెళ్ళింది. సురత్చంద్రికతో ఆ దాసి జరిగిన విషయమంతా చెప్పింది. వృద్ధ స్త్రీ చెప్పినటువంటి పూర్వజన్మపు ఆ మాటలను విన్న శరత్చంద్రిక, వృద్ధ స్త్రీ నాకు చెప్పడమేంటి అని కోపంతో అంతఃపురం నుండి బయటకు వచ్చేసింది. ఐశ్వర్యంతో భోగభాగ్యాలతో సుఖించినటువంటి ఆమె బ్రాహ్మణ స్త్రీ వద్దకు వచ్చి చాలా కోపంతో, గత జన్మలో వృత్తాంతం ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నావు, ఇక్కడ నుండి వెళ్ళిపో అని చేతిలో కర్రను లాక్కొని కాలితో తన్ని అవమానపరిచింది. ఓ దుష్టురాలా, దేని గురించి ఇంత గర్వంతో మిడిసిపడుతున్నావు అంటూ కోపంతో గర్జించింది. నీవు నన్ను పొమ్మని చెప్పడమేంటి? నేనే వెడలిపోతున్నాను అని నీవు నన్ను అవమానపరిచావు. నేను వెళ్ళిన తర్వాత నీకు తెలుస్తుంది అంటుంది ఆ వృద్ధ బ్రాహ్మణ స్త్రీ. నీవు నన్ను శపించడానికి నీవేమన్నా లక్ష్మీదేవి అనుకుంటున్నావా ఏంటి అని శరత్చంద్రికతో కోపంతో ఆ వృద్ధ స్త్రీ చేతిలోని కర్రను తీసుకొని అవతలికి త్రోసేసింది.
లక్ష్మీదేవి లేచి నుంచొని కుంటుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయింది. దారిలో వెళుతూ ఉండగా శ్యామబాల నిలబడి ఉంది. మా అమ్మగారు ఏమైంది మీకు అని అడిగింది. అప్పుడు లక్ష్మీదేవి రాజకోట వద్ద జరిగినదంతా వివరించింది. అప్పుడు మా అమ్మగారు జరిగిన దానికి నేను క్షమాపణ కోరుకుంటున్నాను అని రెండు చేతులు జోడించి ఆవేదనతో అడిగింది. లక్ష్మీదేవికి దయ కలిగింది. అప్పుడు శ్యామబాలకు మహాలక్ష్మి వ్రతం విధానం గురించి చెప్పింది. ఆ రోజు మార్గశిర మాసం మొదటి వారం శ్యామబాల చెలికత్తెతో ఆ వ్రతం భక్తి శ్రద్ధలతో చేసింది. సిద్ధేశ్వర్ అనే రాజుకు మాలాధర్ అనేటటువంటి కుమారుడు కలడు. మాలాధర్కు శ్యామబాలకు వివాహం జరిగింది. శ్యామబాల తన భర్తతో రాజవైభవంతో సిరి సంపదలతో తులతూగుతూ ఉంది. లక్ష్మీదేవి కోపగించి వెళ్ళిపోవడంతో భద్రశ్రవరాజు సిరి సంపదలంతా పోయి వారికి దారిద్ర్యం పట్టుకుంది. పూటకు తిండి, ఒంటికి బట్ట లేక దారిద్ర్యంతో ఉన్నారు. ఒకరోజు ఆమె భర్తతో, దారిద్ర్యం వల్ల బ్రతకడమే చాలా కష్టంగా ఉంది కదా మనకు, మన అల్లుడు మాలాధర్ రాజుగా ఉన్నాడు కదా, మీరు వెళ్ళి మన పరిస్థితి అంతా చెప్పండి, ఏదైనా ఇస్తే తీసుకొని రండి అంటూ భర్తతో చెప్పింది. సురచంద్రిక అన్న మాటలు భద్రశ్రవకు నచ్చాయి. అతడు అల్లుడు రాజ్యానికి ప్రయాణమయ్యాడు. అతడు దారిలో ఒక నది ఒడ్డుకు వెళ్ళి విశ్రాంతి తీసుకున్నాడు. నీరు తీసుకుని పోవుటకు వచ్చినటువంటి శ్యామబాల దాసీలకు భద్రశ్రవ కనిపించాడు. ఆ దాసీలకు అతని ముఖం చూస్తే రాజులా అనిపించాడు. వేషం చూస్తేనేమో బికారిలాగా కనిపిస్తున్నాడు. మీరెవరు, ఎక్కడి నుండి వచ్చారు అని అడిగారు. అందుకు అతను, నేను ఒకప్పుడు సౌరాష్ట్ర రాజ్యానికి రాజును, భద్రశ్రవను అన్నాడు. ఇప్పుడు బికారినైనాను అని చాలా కష్టంగా చెప్పాడు. ఓ భగవంతుడా, ఇతడు మా శ్యామబాల రాణిగారి తండ్రి అని పరుగున వెళ్ళి శ్యామబాలకు చెప్పి దాసీలతో, శ్యామబాల ఏం చేసింది, వస్త్రాలు, నగలు, ఒక గుర్రాన్ని ఇచ్చి సకల మర్యాదలతో మా తండ్రి గారిని తీసుకొని రమ్మని పంపించింది. శ్యామబాల తన తండ్రికి పంచపక్ష ప్రమాణాలు పెట్టింది, సకల మర్యాదలు చేసింది. తండ్రి వెళ్ళేటప్పుడు ఒక బిందె నిండా ధనం ఇచ్చింది. ఆ రాజు ఆ బిందెను తీసుకుని తన రాజ్యానికి వచ్చి, ఇదిగో నీ కుమార్తె బిందె నిండా ధనం ఇచ్చింది అంటూ శరత్చంద్రికను పిలిచాడు. ఆమె ఆ బిందె మీద ఉన్నటువంటి మూతను తొలగించి తొంగి చూసింది. బిందెలో డబ్బంతా బొగ్గులా మారింది. శరత్చంద్రిక ముఖం కూడా నల్లబడింది. లక్ష్మీదేవి కోపం వల్ల అలా జరుగుంటుంది అనుకుంది. శరత్చంద్రిక తన కూతురు ఇంటికి వెళ్ళింది. మార్గశిర లక్ష్మీ గురువారం 3వ వారం పూర్తి అయిపోయి 4వ వారం జరగవలసి ఉంది. శ్యామబాల ప్రతి గురువారం పూజ చేసేది ఎలాగో అలానే చేసింది. తన తల్లి చేత కూడా చేయించింది. వ్రతం అయిపోయిన తర్వాత తన తల్లిని తిరిగి ఊరికి పంపించింది. రాజ్యానికి వెళ్ళినటువంటి శరత్చంద్రిక చూసేసరికి పోయిన సంపదలన్నీ తిరిగి వచ్చేశాయి. ఎన్నో రోజుల తర్వాత శ్యామబాల తన పుట్టింటికి వెళ్ళింది. తన కూతురు ధనానికి బదులుగా బొగ్గులిచ్చిందని, ధనం ఇవ్వలేదనే కోపం శరత్చంద్రిక మనస్సులో పెట్టుకుంది. శ్యామబాలను ఎలా ఉన్నావని ఎవ్వరూ అడగల. శ్యామబాలకు అవమానం జరిగింది. శ్యామబాల తన తల్లిపై కోపగించుకోకుండా పుట్టింటి నుండి చిటికెడు ఉప్పును తీసుకుని వెళ్ళింది. పుట్టింటి నుండి ఏమి తీసుకుని వచ్చామని వెళ్ళగానే మాలాధర అడిగాడు. రాజసారం తీసుకుని వచ్చానని నవ్వుతూ చెప్పింది. ఏది, ఎక్కడా అని అడగగా, ఆగండి కంగారు పడకండి అని ఆమె ఏ పదార్థం వండించినప్పటికీ అందులో ఉప్పు లేకుండా తయారు చేయించింది. మాలాధర భోజనం దగ్గర కూర్చున్నాడు. మాలాధర ఉప్పు లేకుండా చప్పగా ఉన్నటువంటి ఆ పదార్థాలను తినబుద్ధి కావటం లేదు. ఆమె కంచంలో పదార్థంలో కాస్త ఉప్పు వేసి కలిపింది. పదార్థం ఎంతో రుచికరంగా ఉంది. ఇది నేను పుట్టింటి నుండి తెచ్చినటువంటి రాజసారం అని చెప్పింది. ఆ రోజు ఇద్దరు ఎంతో ఆనందంతో భోజనం చేశారు. ఈ వ్రతం చేసిన వారికి సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు, మనశ్శాంతి లభిస్తాయి. ధనం వచ్చిందని గర్వం, అహంకారం ఉండరాదు. లక్ష్మీ వ్రతం చేయడం మర్చిపోకూడదు. ఈ వ్రత కథ తప్పనిసరిగా చదువుకోవాలి. ఎలా అంటే, గురువారం 2 పూటలా చదువుకోవాలి, శుక్రవారం ఉదయం పూట చదువుకోవాలి. ఇలా ఈ వ్రత కథను ప్రతి గురువారం 3 సార్లు చదువుకోవాలి. ఇలా 3 పూటలా చదివినా వినినా సకల సౌఖ్యాలు, అష్టైశ్వర్యాలు లభిస్తాయి. మరియు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కరుణా కటాక్షం కూడా మనకు లభిస్తుంది. శుభం భూయాత్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.